హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. వరలక్ష్మి వ్రతం అందరూ మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. మా ఇంటి వరలక్ష్మి వ్రతం కూడా చాలా చక్కగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. నేనైతే 5 రకాల ప్రసాదాలు చేసి పెట్టుకున్నాను. పరమాన్నం, పులిహోర, తేనె గారెలు. ఇంకొకటి ఏమి వేయకుండా గారెలు ప్రసాదం కోసమని పెట్టాను. అలానే పూర్ణం బూరెలండి. ఇలా నేను 5 రకాల ప్రసాదాలు చేసి పెట్టుకున్నాను. అలానే అవి నేను తర్వాత షేర్ చేస్తానండి. వరలక్ష్మీదేవి వ్రతం అంటే మెయిన్ ప్రసాదాలు చేసిన దగ్గరే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో, అందుకనే కొంచెం చిన్నగా ప్లాన్ చేసుకొని ఈజీగా, క్విక్‌గా అయ్యేలాగా అయితే ప్లాన్ చేసుకుంటే పూజ మనం ఇన్ టైంలోని మంచిగా హ్యాపీగా అయితే చేసుకోవచ్చండి. నేను ఎక్కువ చేయలేదు. కొంచెం కొంచెం అమ్మవారికి అలా నైవేద్యానికి అలా కొంచెం వచ్చేలాగానే నేను ప్రిపేర్ చేశాననమాట. అండ్ అలానే కొన్ని కొన్ని ముందు రోజు కొన్ని ప్రిపేర్ చేసి ఉంచుకోవటం వల్ల మార్నింగ్ అయితే నాకు కాస్త ఈజీ అయింది. ఇకైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. పిల్లలు ఉండటం వల్ల ఏంటంటే నాకు చాలా హెల్ప్ అయిందండి. అసలు పాపం చాలా హెల్ప్ చేశారు. నేనింక అక్కడ కూర్చొని ఏమన్నా నాకు ఇవ్వాల్సినయి అందించమంటే పాపం నాకు అందించి ఇవ్వటం వల్ల పూజ అనేది కాస్త ఆరాంగా అయింది. ఎవ్రీ ఇయర్ నేను ఒక్కదాన్నే ఉండి ప్రసాదాలు చేసుకొని పూజ అంతా అయ్యేటప్పటికి చాలా టైం అయిపోయేది. కానీ ఈసారి వాళ్ళు ఉండటం వల్ల చాలా బెటర్ అండ్ చాలా హ్యాపీ కూడా అనిపించిందండి. ఇంక అన్నీ పెట్టేసుకొని అమ్మవారికి అన్నీ ఇంకా మేము చదువుకున్నాము. కథ అన్నీ చదువుకొని పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నామండి. ఇక తర్వాతొచ్చేసి వరలక్ష్మి వ్రతం అంటే మెయిన్ తాంబూలాలు మనము ఇచ్చేదన్నా అండ్ అలానే మనం తీసుకునేది ఇది చాలా బావుంటుంది. మనం వేరే వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ తీసుకోవటం, మన ఇంటికి వేరే వాళ్ళు వచ్చి వస్తే వాళ్ళకి మనం ఇచ్చేది బావుంటుంది. ఇలా నేను ఇద్దరు అక్క వాళ్ళ ఇంటికెళ్ళానండి. వాళ్ళు చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నేను తాంబూలం తీసుకొనొచ్చాను. తర్వాత అక్క వాళ్ళు మా ఇంటికొచ్చారనమాట. కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత ఇంకా తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. అంటే మేము ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా తాంబూలం అనేది ఇస్తారండి. నేను ముందు కర్ణాటకలో ఉండేటప్పుడు వాళ్ళు వేరే విధంగా ఇచ్చేవాళ్ళు. సో, ఇక్కడ ఒక విధంగా ఉంది. సో, మాకేంటంటే ఫస్ట్ కాళ్ళకి పసుపంతా రాస్తారనమాట. వచ్చిన వాళ్ళు ఇంకా అమ్మవారి కిందే అనుకోని వాళ్ళకి కాళ్ళకి పసుపది రాసి, బొట్టు పెట్టి, గంధం రాసుకొని, ఇక అప్పుడు తాంబూలం అనేది ఇచ్చుకుంటామనమాట. తమలపాకులో పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, అలానే గాజులైతే గాజులు పెట్టి, కొమ్ము శనగలు అవి చలవ చేస్తాయని చెప్పేసి, కొమ్ము శనగలు అవి ఇచ్చి తాంబూలం అనేది ఇచ్చుకుంటామనమాట. అంటే ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అని చెప్పుకునేసి తాంబూలం ఇచ్చుకుంటాము. ఈ పద్ధతొచ్చేసి ఒక్కో చోట ఒక్కోలా ఉంది. ముందు నేను తమిళనాడులో ఉండేటప్పుడు అక్కడ వేరే విధంగా ఉండేది. కర్ణాటకలో వేరే విధంగా ఉంది. ఇప్పుడు మన సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక విధంగా ఉంటుందనమాట. సో, మేమైతే ఇలా చీర కొంగు పట్టుకొని ఇలా తాంబూలం అనేది ఇచ్చుకుంటాము. ఇలా అక్క వాళ్ళ ముగ్గురికి కూడా తాంబూలం ఇచ్చుకున్నాననమాట ఈ విధంగా. తర్వాతొచ్చేసి ఇంకా వాళ్ళు మన ఇంటికొచ్చారు. ఇక వాళ్ళు మనకింకా అమ్మవారి కింద వస్తారండి. అమ్మవారిలాగే మనం అనుకొని ఇంకా వాళ్ళ కాళ్ళకి కూడా మనం దండం పెట్టుకుంటామనమాట. వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాము. ఈ విధంగా అక్క వాళ్ళ ముగ్గురు దగ్గర కూడా ఇంకా నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇక అంతా అయిన తర్వాత నేనింకప్పుడు కాస్త ఫుడ్ తిన్నాను. ఇంకా ఫుడ్ తినేసి కాస్త రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా అంటే మార్నింగే ఎర్లీగా లేచేసాం కదా! ఇంకా కొంచెం టయర్డ్ అనిపిచ్చింది. ఇక అయితే కాస్త రిలాక్స్ అయ్యా అనమాట. ఈ విధంగా మా ఇంటి అమ్మవారి వ్రతం అనేది చాలా చక్కగా, చాలా హ్యాపీగా జరిగిందండి. మీకెలా జరిగిందో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.